దేవుని వాక్యాన్ని చదువుదాం. క్షేమముగా ఉండాలంటే ఎలా ఉండాలంటే? క్షేమముగా ఉండాలంటే మన జీవితాల్లో దేవుని క్షేమము మన మీద, మన కుటుంబాలలో ఉండాలంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12-13 వాక్యాలు మనం చదువుదాం. పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేనెరుగుదును. చాలు. భక్తుడైనటువంటి సొలొమోను జ్ఞాని అయిన ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాటలు ఏమంటున్నాడంటే, పాపాత్ములు 100 మారులు దుష్కార్యములు చేసి ఒకవేళ దీర్ఘాయుష్మంతులైన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీ పక్కన వారితో చెప్పండి, ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా ఉంటారు. ఆ కింద మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారు క్షేమముగా ఉండరని, క్షేమము కలగదని. అంటే భక్తిహీనులకు క్షేమం ఉండదు, కానీ భక్తి కలిగినటువంటి వారికి దేవుడు తన క్షేమము నింపునుగాక. హల్లెలూయా. ఎవరంట ప్రాముఖ్యంగా ఈ 2021వ సంవత్సరం ఈ మొదటి ఆదివారమున దేవుడు మనందరినీ హెచ్చరిస్తూ మనందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఆయన సన్నిధికి భయపడాలి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? నాకు భయపడిన అవసరం లేదు. ఎవరికి భయపడాలి? దేవుని సన్నిధికి, అంటే దేవునికి మనం భయపడాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు క్షేమాన్ని ఉంచునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తామో, అందుకని ఆయన సన్నిధికి భయపడేవాడు క్షేమముగా ఉంటారు. మన జీవితాల్లో దేవుని సన్నిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన సమయంలో ఏది అవునా? ఈ 2021వ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన సంవత్సరం. కరోనా నుంచి దేవుడు విడిపించాడు. కరోనా నుంచి దేవుడు దాన్ని దాటి ఎక్కడ ప్రవేశించాం? 2000 ప్రవేశించిన మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు క్షేమముగా ఉండాలి అంటే తప్పకుండా మనం చేయవలసిన పని ఆయన సన్నిధికి మనం ఏం చేయాలంటే భయపడాలి. ఒక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వాక్యములో స్పష్టంగా రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాడంటే, ఒకసారి ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వాక్యం. వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు. చాలండి. ఈ మాటలో ఏమన్నాడంటే, వారికిని వారి సంతానానికి. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరికి? వారికి, అలాగే వారి సంతానానికి ఏముండాలంటున్నాడు? నిత్యము క్షేమము కలుగునట్లు. మనము, మన బిడ్డలు క్షేమముగా ఉండాలి అంటే అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, వారు ఏం చేయాలంటున్నాడంటే, వారు నా యందు భయభక్తులు కలిగి.
ఎవరు? మనం ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తామో అప్పుడు అంటున్నాడు, నిత్యము క్షేమము కలగ చేస్తాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎలా క్షేమం అంట? నిత్యము క్షేమం. నీ జీవితంలో నిత్యము క్షేమము చేత నీవు నింపబడాలి అంటే తప్పకుండా ఆయన సన్నిధికి భయపడాలి. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయము భక్తి కలిగి జీవిస్తావో, ఆయన సన్నిధికి భయపడుతూ ఉంటావో, ఆయన నీ చుట్టూ అలాగే నీ సంతానము చుట్టూ నీకు కలిగిన దాని చుట్టూ ఆయన క్షేమాన్ని ఉంచునుగాక. హల్లెలూయా. యోబున్నాడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక ఆయన చుట్టూ దేవుడు ఏం వేశాడంట? కంచె వేశాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చదువుతారా? యోబు గ్రంథంలో ఒక చక్కని మాట కనబడుతుంది. ఏమంటాడంటే 1వ అధ్యాయం 10వ వాక్యములో అంటాడు, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఈ మాటలో ఒక 3 విషయాలు కనబడుతూ ఉంటాయి. ఏమంటున్నాడు? యోబుని దేవుడు ఆశీర్వదించటానికి అలాగే యోబు చుట్టూ దేవుడు కంచె వేయడానికి గల కారణం ఏంటంటే, యోబు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోబు తన భయభక్తులు కలిగినటువంటి వాడు గనుక అందుకని అతని గురించి శ్రేష్టమైన మాటలు కనబడతాయి. మొదటి వచనంలో, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు ఎలాంటి వాడు అంటే భయభక్తులు కలిగినటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని జీవించినటువంటి వాడు. ఒకవేళ నా బిడ్డలు తప్పు చేస్తారేమో, ఒకవేళ నా బిడ్డలు ఈ లోకానుసారంగా లోకస్తులతో కలిసి జీవిస్తారేమో అని చెప్పంట ఆయన ఉదయాన్నే లేచి ఏం చేస్తామంటారు తెలుసా? అరుణోదయమునే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే బలి అర్పిస్తా ఉన్నాడు. బలి అర్పించి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో వారి పాప క్షమాపణ కొరకు ప్రతి దినము కూడా ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనం భయభక్తులు కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆయన తన దూతలను పంపిస్తాడు, కావలి ఉంచుతాడు. అందుకనే ఆ మాటలు మనం చదువుకున్న ఆ 10వ వాక్యంలో అంటున్నటువంటి మాట, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నీవు చుట్టూ కంచె వేసితివి కదా. దేవుని కాపుదల, దేవుని క్షేమము ఎవరి జీవితాల్లో ఎవరి కుటుంబంపై ఉందంటే యోబు కుటుంబం మీద ఉంది. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. యోబు మీద ఉంది, యోబు ఇంటి వారి మీద ఉంది, యోబుకు సమస్తము కలిగి ఉన్న దానంతటి మీద ఉంది. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే అపవాదే చెప్తున్నాడు. నీవు యోబును ఆశీర్వదించావు కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడయ్యా, లేకపోతే భయం ఉండేది కాదు, భక్తి ఉండేది కాదు అని అపవాది దేవునితో మాట్లాడుతూ ఉంది ఒకరోజు. అయితే లేదు, నా సేవకుడు అలాంటి వాడు కాదు, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా నా యందు భయభక్తులు కలిగే ఉంటాడు అని దేవుడు అపవాదితో చెప్తా ఉన్నాడు. వీరిద్దరి సంభాషణ జరిగిన తర్వాత మనకు తెలుసు, యోబుకి ఎన్నో కష్టాలు వచ్చాయి. యోబు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన బిడ్డలను పోగొట్టుకున్నాడు, తనకున్న సంపదను పోగొట్టుకున్నాడు, తన కలిగినదంతా కూడా ఒక్కరోజే పోయినాయి. తన భార్య వచ్చి అంటుంది, అయ్యా నీవు దేవుని దూషించి నువ్వు కూడా చనిపో అని మాట్లాడతావు. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడొద్దు. ఈ మాట ఎవరు మాట్లాడతారంటే మూర్ఖులు మాట్లాడతారు.
చూడండి, దేవుడు అంతగా హెచ్చించిన తరువాత పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎంత కష్టం అనుభవించాడో, ఆ కష్టాలలో నుంచి బయటకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో అక్కడ రాయలేదు. కానీ కుమారులని కుమార్తెలను అందరిని కోల్పోయిన తర్వాత కూడా దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరలా అతడు ప్రార్థన చేసినప్పుడు మరలా ఏమని రాయబడిందంటే, అతని స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు రెట్టింపు ఆశీర్వాదము పొందుకున్నాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చదువుతారు యోబు గ్రంథం చివరి అధ్యాయాల్లో 42వ అధ్యాయం 10వ వాక్యం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేశాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరలా దయచేశాను అని రాశాడు అంటే అర్థం ఏంటి? అంతకుముందు తన కుటుంబంలో ఏముంది? క్షేమం ఉంది. తనపై దేవుడు ఏముంచాడంటే క్షేమ స్థితిని ఉంచాడు. అయితే ఆ సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అన్ని ప్రతికూలతలే. ఆ ప్రతికూలతల్లో కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ విడిచిపెట్టలేదు కనుక అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. క్షేమస్థితిని దేవుడు దయచేశాడు. ఎందుకు తనకు మరలా ఆ క్షేమస్థితిని దేవుడు దయచేశాడు అంటే భయభక్తులు కలిగి ఉన్నందునే. ఈరోజు మన జీవితాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటున్నాడంటే, నీవు ఆయన సన్నిధికి భయపడితే, అక్కడ రాయబడిన మాట అదే, ఆయన సన్నిధికి భయపడువారు ఎలా ఉంటారంట? క్షేమముగా ఉంటారు. కాబట్టి మన కుటుంబాలు, మనము, మన సంతానము, అలాగే మనకు కలిగినది క్షేమముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధికి భయపడాలి. ఆయన సన్నిధికి, అలాగే ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితం మనకు ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. కొంతమంది జీవితంలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భయం లేని కోడంట, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను కదా, భయం లేని కోడంట బజార్లో గుడ్డు పెట్టిందంట. దానికి ఏం లేదు, భయం లేదు. మామూలుగా ఏడకు గుడ్డు పెట్టాలి, అవునా? కాబట్టి మన జీవితాల్లో భయం ఉండాలి. భయభక్తులు కలిగిన జీవితాన్ని దేవుడు చూస్తా ఉన్నాడు. నీ భక్తిని దేవుడు చూస్తాడు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? హల్లెలూయా. మనం చేస్తే, భక్తి చేస్తే, ప్రభువా ఎందుకు చేయవు నా జీవితంలో ఈ కార్యం అని అడగొచ్చు. ఆమె అడగొచ్చు. అంటే అయ్యా నేను ఇంత భక్తి చేస్తున్నాను కదా, నువ్వు నన్ను ఎందుకు చూడవు, నాకున్న ఈ కష్టాన్ని ఎందుకు విడిపించో అని మనం దేవుని సన్నిధిలో అడగగలం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, భయభక్తులు కలిగిన జీవితం మనకు అవసరం. భక్తి కలిగిన జీవితం మనకు అవసరం. యోబు భయభక్తులు కలిగిన వాడే, అయినా శ్రమలు వచ్చాయి కదా. నీకు రావటం ఒక యోబు కంటే మనం గొప్పవారమా? యోబు కంటే మనం ఒకవేళ ఉన్నతమైన స్థితిలో ఉన్నవారమా? అంత గొప్ప సంపన్నుడే శ్రమల్లో గుండా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈరోజు అంటే శ్రమల్లోనే వెళ్ళాలని కాదు కానీ నా ఉద్దేశం, క్షేమం వస్తుంది అంటే ఏదో ప్రతికూలతలు ఉన్నాయి, అయితే ఆ ప్రతికూలతల వెనుక దేవుడు నిన్ను క్షేమముగానే ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అయితే ప్రతికూలతలు వస్తాయి, ఆ ప్రతికూలతల్లో దేవుడు క్షేమాన్ని నింపునుగాక. అందుకని యోబు మరలా ఆ మాట స్పష్టంగా రాశాడు, యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబులకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాను. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతకు ముందు పూర్వం ఉంది,
ఆ పూర్వం ఉన్నదానికంటే కూడా ఆయన ఏం చేశాడంటే రెండంతల అధికముగా అతనికి కలగచేశాడు. అంతకుముందు క్షేమం ఉంది, ఇప్పుడు రెండంతలు అంటే రెండంతల క్షేమం. అంతకుముందు అతని చుట్టూ ఒక కంచె ఉంది, అతని ఇంటి వారికి ఒక కంచె ఉంది, అతని కలిగిన సమస్తానికి ఒక కంచె ఉంది. అయితే రెండంతలు అంటే ఏం చెప్పాలి చెప్పండి? ఆ కంచె మరి ఎక్కువైంది. హల్లెలూయా! ఏ కంచె ఎక్కువైంది? దేవుని కాపుదల అతని మీద మెండుగా ఉన్నది అని మీకు తెలియచేస్తాం. ఈరోజు మన జీవితంలో కూడా మనం భయభక్తులు కలిగి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి భయపడి మనం ఎప్పుడైతే ముందుకు వెళుతూ ఉంటామో ఆయన క్షేమము మన మీద ఉండునుగాక. అందుకని అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ఎవరంట? ధన్యులు. అలాగే యెహోవా యందు భయభక్తులు కలిగి భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. కావలి ఉండి రక్షిస్తారు. ఎవరు రక్షిస్తారు? ఆయన దూతలకు ఆజ్ఞాపించారు, ఇదిగో నా భక్తి కలిగినటువంటి వారు, నా యందు భయభక్తులు గల వారికి నేను ఏం ఆజ్ఞాపించానంటే, ఏం ఆజ్ఞాపించాను? దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలను నీ కొరకు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా! ఒకరోజు ఒక దావీదుజనుడు ఒక ప్రాంతంలో పరిచర్య చేయడానికి వెళ్తా ఉన్నప్పుడు అనుకున్నారంట, ఈయన మన ప్రాంతానికి వస్తున్నాడు, ఈయన ఎలా అయినా కొడదాం అనుకున్నారంట. ఏమనుకున్నారు? కొడదాం అనుకున్నారు. సరే, కొడదాం అనుకుని ప్లాన్ చేసుకున్నారు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు, రాత్రికాలం ఆయన ప్రార్థన ముగించుకుని వచ్చేటప్పుడు కొడదాం అనుకున్నారంట. కొడదాం అనుకునేసరికి అక్కడ వీళ్ళందరూ ఆ దారిలో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దారిలో ఎదురు చూస్తూ ఉండి వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆయనతో పాటు ఒక తెల్లని మహిమ వస్త్రాలతో అటు ఇటు ఒక నాలుగు దేవదూతలు వెనకాల నడుచుకుంటా వస్తున్నాయంట. హల్లెలూయా! ఎప్పుడైతే ఆ 4 దేవదూతలు అక్కడ ఆయన్ని బాడీ గార్డు లాగా వస్తూ ఉన్నారు, వీరు వారి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ దృశ్యాన్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు. చూడడానికి మామూలు మనుషుల్లాగే ఉన్నారు. ఆయన ఒక్కడైతే కొట్టేద్దాం అనుకున్నారు. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఈ 4 చూసి మనమేమో 3 వచ్చాం, వాళ్ళు 4 ఉన్నారు, ఆయనతో పాటు 5 అయ్యారు. వాళ్ళని కొడితే మనల్ని కొడతారని చెప్పేసి ఆ రోజు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆ ఉదయకాలం మరలా పాస్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్తా ఉంటే, పాస్టర్ గారు రాత్రి మీరు ఒక్కరే కదా రావాల్సింది, మీతో పాటు 4 తీసుకొచ్చారేంది అన్నారంట. ఎవరు? కొడదాం అనుకున్నటువంటి వాడు. ఆయన అన్నాడంట, రాత్రి వచ్చింది నేను ఒక్కనేనయ్యా, నా వెనక ఎవరు రాలేదు అన్నాడు. హల్లెలూయా! అప్పుడు వాళ్ళు చెప్తా ఉన్న సాక్ష్యం ఏంటంటే, లేదు పాస్టర్ గారు, మిమ్మల్ని కొట్టాలని మేము వచ్చాం, మీ వెనకాల 4 ఉన్నారు, ఆ 4 చూసి మేము పారిపోయామన్నారు. హల్లెలూయా! అప్పుడు ఆయన చెబుతా ఉన్నాడు, నా వెనుక ఆయన దేవదూతలను పంపించాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈరోజు మనం భయభక్తులు కలిగి జీవిస్తే మన చుట్టూ కూడా ఆయన దూతలు కావలి ఉండి మనల్ని సంరక్షించునుగాక. మన జీవితాల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఎన్ని ఇబ్బందుల్లో దేవుడు మనం తప్పించాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఆయన తప్పించాడు. ఒకవేళ ఆ విషయాల్లో మనం తప్పించకపోతే ఈరోజు మనం సజీవంగా ఉండేవారం కాదు. ఆయన దూతల కాపుదల మన మీద ఉంచకపోతే ఈరోజు మనం సజీవంగా ఉండం. అయితే ఈరోజు దేవుడు మనతో తెలియచేస్తున్న మాట ఏంటంటే, నీవు భయము భక్తి కలిగి జీవించాలి. అందుకని భక్తి అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. భక్తి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భయం నేర్చుకోవాలి, అలాగే భక్తి కూడా నేర్చుకోవాలి. భక్తిలో ఏముందలే అని అనుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడలేవు. కాబట్టి దేవుని సన్నిధికి భయపడు. హల్లెలూయా! దేనికి భయపడాలి? దేవుని సన్నిధికి
భయపడు. దేవుని మాటకు భయపడు. ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధికి భయపడతావో, అందుకని దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనం. ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో అది ప్రయోజనం. ఏది? దైవభక్తి. నువ్వు భక్తి చేస్తున్న ఆ భక్తి ఇప్పటి జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో అది ప్రయోజనకరమని పౌలు గారు తిమోతితో తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో భయభక్తులు అవసరం. భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు నీవు నేను ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి ఆయన క్షేమాన్ని పొందుకొందుముగాక. రెండవది, ఒకటి మనం క్షేమంగా ఉండాలంటే భయభక్తులు అవసరం. రెండవది చెప్తున్నా చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. సమూయేలు రాసిన సమూయేలు రాసిన మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. తర్వాత, అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. చాలు. ఈ రెండు వాక్యాలు ఎందుకు చదివించాను అంటే, అక్కడ రాయబడిన మాట భయభక్తులు కలిగి, ఏమంటాడు? భయభక్తులు కలిగి ఆయన మాట విని. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే భయభక్తులు అవసరమే. క్షేమం కావాలంటే ఏం అవసరం? భయభక్తులు అవసరమే. ఆ భయభక్తులతో పాటు ఏమన్నాడంటే ఆయన మాట విని. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 15వ వచనములో అంటున్న మాట, ఆయన మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. అంటే మన పితరులకి దేవుని హస్తం ఎలా ఉందంటే విరోధంగా ఉంది. వారికి విరోధంగా ఉంటే, అలాగే వారికి ఎందుకు విరోధంగా ఉందంటే వారు దేవుని మాట వినలేదు కాబట్టి. వారు దేవుని మాట విన్న వారికేమో ఆయన విరోధంగా లేడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన మాట విన్న వారికేమో క్షేమాన్ని ఇచ్చాడు. ఆయన మాట విననటువంటి వారికేమో విరోధంగా ఉన్నాడు. మనకు తెలుసు, 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో వారు అరణ్యములో వాళ్ళు వెళుతున్నప్పుడు భక్తి కలిగినటువంటి వారు అందరూ కానాను చేరారు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవరైతే దేవుని మాట వినలేదో వారు ఏం చేయబడ్డారు? విడిచిపెట్టబడ్డారు. అంటే విరోధంగా దేవుడు వారికి ఉన్నాడు అని మీకు తెలియచేస్తారు. నేడు మన జీవితాల్లో ఆయన మాట, ఎవరి మాట? ఆయన మాట మనం వినగలిగితే, ఆయన మాటకు మనం లోబడగలిగితే తప్పక ఆయన మనలను మన చుట్టూ ఆయన క్షేమాన్ని ఉంచునుగాక. అందుకని ఆయన మాట విన్నవారు ఎంతో మంది ఆశీర్వదింపబడ్డారు. ఆయన మాట విన్నవారికి ఆయన తోడుగానే ఉన్నాడు. ఆయన మాట విన్నటువంటి వారు దీవెనకరంగా మార్చబడ్డారని మీకు తెలియచేస్తా ఉన్నాను. మనకు తెలుసు, అబ్రహాము దేవుని మాట వినే కదా వెళ్ళింది. ఏమన్నాడు? నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం అబ్రహాము దేవుని మాట వినడమే. ఒకవేళ అబ్రహాము దేవుని మాట వినకపోతే విడిచిపెట్టేవాడేమో. పేతురు కూడా వారు రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఎంత? రాత్రంతా ఆ వలలు వేస్తూ ప్రయాసపడ్డారు. అయితే ఆ రాత్రి, ఏ రాత్రి? రాత్రి అయిపోయింది. పగలు వలలు శుభ్రం చేసుకుంటా ఉన్నారు. శుభ్రం చేసుకుంటా అక్కడ అంటాడు, అయ్యా వల వేయండి అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ నీ మాట చొప్పున మేము వల వేస్తున్నాము అన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మాట విని వల వేశాడో విస్తారమైన చేపలు పట్టుకున్నాడు. హల్లెలూయా.
వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు, విస్తారమైన చేపలను తన వలలో చూశాడు. జాలరి అయిన పేతురు నీ మాట విన్నాడు, విస్తారమైన చేపలను తన వలలో చూశాడు. నీ మాట విన్న వారికి ఆశీర్వాదమయా, నీ మాట విన్న వారికి వాదమయా, నీ మాట విన్న వారికి అంతా దీవెనయా, నీ మాట విన్న వారికి ఆశీర్వాదమయా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. పేతురు ఆయన మాట విన్నాడు. ఆ విన్నాడు కాబట్టే అదిగో లోతునకు వల వేయ అన్నాడు. ఆ లోతుకు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టుకోగలిగాం. హల్లెలూయా. ఈరోజు మన భయభక్తులు కలిగి ఆయన మాట వింటే ఏమంటున్నాడంటే, నేను మీకు క్షేమాన్ని కలగ చేస్తాను. ఈరోజు దేవుని మాట విను, నీ కుటుంబంలో ఆయన క్షేమాన్ని కలగ చేయునుగాక. మూడో చెప్తాను ఒకసారి, కీర్తన భాగంలోనికి రండి. 37వ కీర్తన 11వ వాక్యం. 37వ కీర్తన 11వ వాక్యం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. చాలా, ఎవరిని చూసి పండ్లు కొరుకుతారంట? నీతిమంతులను చూసి. అందుకే ఆ పై మాటలో బహుక్షేమము కలిగిన వారిని చూచి. బహుక్షేమము, ఏ క్షేమం అంటే ఇది? బహుక్షేమము. ఆ మాటలో దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు, బహుక్షేమము కలిగి వారు సుఖి. బహుక్షేమాన్ని కలగ చేయాలి అంటే, మన జీవితాల్లో బహుక్షేమముగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దీనులముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దీనులుగా ఉంటామో అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని కలగ చేస్తాను. దీనులైనటువంటి వారు ఎలా ఉంటారంటే బహుక్షేమముగానే ఉంటారు. అందుకని ఆ తర్వాత మాటలో భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేస్తారంట, వారిని చూచి పండ్లు కొరుకుతూ ఉంటారు అంట. ఎవరైతే దీనులుగా ఉంటారో, దీన స్వభావం కలిగి ఉంటారో, దీన మనస్సు కలిగి ఉంటారో, వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, వారు బహుక్షేమముగా ఉంటారు. హల్లెలూయా. ఎలా ఉంటారంట? బహుక్షేమముగా ఉంటారు. ఎందుకంటే దీన మనస్సు గల వారి మధ్య దేవుడు ఉంటాడు గనుక. యెషయా గ్రంథం 58:18 అనుకుంటా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, వినయము గలవారి మధ్య, దీన మనసు గలవారి మధ్య నేను నివసించుచున్నాను అంట. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ కుటుంబములో అయితే దీన మనసు ఉంటుందో ఆ దీనుల దగ్గర ఎవరుంటారంటే యేసయ్య పక్కనే ఉంటాడు. హల్లెలూయా. దీనులు, వీరేమో దీనులు, దానికి ఆపోజిట్ గర్విష్ఠులు. ఇప్పుడు గర్విష్ఠులు బహుక్షేమంగా ఉంటారా? అందుకనే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వారు నాశనమైపోవడానికి వారు ఎలా ఉంటారంటే గర్విస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడంటే దీనులు బహుక్షేమముగా ఉంటారు. హల్లెలూయా. మన జీవితంలో దీన స్వభావాన్ని, ఎప్పుడైతే మనం దీన స్వభావాన్ని కలిగి ఉంటామో
వారి మధ్యలో దేవుడు ఉంటాడు. వారి జీవితాల్లో బహుదీనులు ఏం చేస్తారంట? సుఖముగా ఉంటారు. వారి జీవితాల్లో నెమ్మది ఉంటుంది. వారి జీవితాల్లో దేవుడు వారితో ఉండి వారిని బలపరుచునుగాక. ఒకసారి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వాక్యం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారముగా, ఒకవేళ నీవు నీ పాపమును మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినెడల నీకున్న క్షేమమును నీకిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చాను. పైన చెప్పినదంతా రాజుగు నెబుకద్నెజరుకు సంభవించాను. చాలు, ఏదో పైన ఏదో చెప్పాడు, మీరు తర్వాత చదువుకోండి. అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలో దేవుడు ఏమన్నాడంటే, దేవుడు ఎవరిని పంపించాడు అంటే దానియేలుని నెబుకద్నెజరు రాజు దగ్గరకు పంపించాడు. నెబుకద్నెజరు రాజు దగ్గరకు పంపించి, ఇప్పుడు నెబుకద్నెజరు రాజుతో ఎవరు మాట్లాడుతున్నారంటే దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని దానియేలు ఎవరికి ప్రత్యుత్తరం ఇచ్చాడు? నెబుకద్నెజరు రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. గమనించండి, ఆడ 3 మాటలు స్పష్టంగా చెప్పాడు. ఏమంటున్నాడంటే, నీ పాపములు మానాలి, రెండవది నీతి న్యాయాలు అనుసరించాలి, మూడవది నీవు బాధ పెట్టిన వారి ఎడల కరుణ చూపించాలి అన్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు రాజులో ఏమి లేవు చెప్పండి? పాపము అంటే పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. అలాగే రెండవది నీతి న్యాయాలు అనుసరించట్లేదు. మూడవది ఏం చేస్తా ఉన్నాడు? బాధ పెడతా ఉన్నాడు చాలా మందిని. ఇప్పుడు అలా బాధ పెడుతున్నాడు అంటే, బాధ పెట్టకుండా ఉంటే అక్కడ అంటాడు, కరుణ చూపినెడల, బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినెడల నీకున్న క్షేమము ఇక మీదట ఉండునని. అంటే ఇదిగో, ఇప్పుడైతే క్షేమంగా ఉన్నావు, ఇక మీదట నీకు క్షేమం ఉండదు. ఎందుకు క్షేమం ఉండదు? నీ దగ్గర ఉన్న పాపాన్ని మానట్లేదు, నీతి న్యాయాలను అనుసరించట్లేదు, అలాగే బాధ పెట్టిన వారికి కరుణ చూపించాలి. ఎప్పుడైతే దేవుని సేవకుని చేత హెచ్చరించబడినా, దేవుడి సేవకుడు వెళ్ళి చెప్పినా నెబుకద్నెజరు దేవుని మాట వినలేదు. నువ్వు చెప్పేది ఏందిలే అనుకున్నాడేమో, నువ్వు చెప్తే నేను వినేదేంది అని అనుకుంటే ఎలా ఉండదు చెప్పమంటారా? ఆ కింద వచనంలో 30వ వచనంలో అంటాడు, రాజు బబులోనును ఈ మహా విశాలమైన పట్టణం నా బలాధికారమును నా ప్రభావ ఘనత కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించిదిని కదా అని తనలో తాను అనుకొనెను. అక్కడ స్పష్టంగా ఏమని రాస్తే తెలుసా? ఈ మహా విశాల పట్టణం, ఆ పట్టణాన్ని ఏమన్నాడు? నా బలాధికారం, నా ప్రభావ ఘనత, నా రాజధాని నేను కట్టించాను, నా 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 అని నేను కట్టించాను అంటున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? గర్వించాడు. తనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోలేదు, అలాగే నీతి న్యాయాలు అనుసరించట్లేదు. ఇది నాది, ఇది నేను కట్టించాను, ఇది నా వల్ల జరిగింది, ఇక్కడ నేను లేకపోతే ఇది జరిగేది కాదు అని, ఈ అధికారం అంతా నాది, ఈ పట్టణం అంతా, ఈ విశాలమైన ఈ పట్టణాన్ని నేను పరిపాలిస్తున్నాను, నేను రాజు కదా. మనకు తెలుసు అంతకుముందు స్వభావం కూడా అదే, ఒక ప్రతిమను చేయించి దీనికే మీరందరూ మొక్కాలి అని చెప్పినటువంటి ఆ నెబుకద్నెజరు నేను నేను అని అనుకుంటా ఉన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసు కదా. తర్వాత అదే అధ్యాయంలో 33వ వాక్యం చదివితే,
ఆ గడియలోనే, ఏ గడియలో తను అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడే అక్కడ జరిగిన విషయం అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవులలో నుండి అతన్ని తరిమిరి, అతని దేహమును అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా. చాలండి, అక్కడ ఏం చేశాడంటే ఆ గడియలోనే నెబుకద్నెజరుకు సంభవించింది. ఏం చేశాడంట? ఒక పశువు వలె గడ్డి మేసినట్లుగా మనం చూస్తాం. అధికారాన్ని దింపి గడ్డి మేసే విధంగా చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నేను అని అనుకున్నాడు నెబుకద్నెజరు. ఇది నాది అంటా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? 7 సంవత్సరాలు 7 కాలాల పాటు ఎక్కడున్నాడు తెలుసా? అడవిలోనికి వెళ్ళి గడ్డి మేశాడు. గమనించండి, ఈరోజు ఒకవేళ ఆ పై మాటలో అతడు పాపాలు మాని నీతి న్యాయాలను అనుసరించి బాధ పెట్టిన వారిని కరుణ చూపించినట్లయితే దేవుడు అన్నాడు క్షేమాన్ని ఇచ్చేవాడిని అంటున్నాడు. ఎప్పుడైతే ఆ క్షేమం కోల్పోయాడు, దీనుడుగా ఉన్నట్లయితే, దేవుని మాటకు లోబడినట్లయితే దేవుడు క్షేమముగానే ఉంచేవాడు. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని మాట వినలేదు కాబట్టి, దేవుని సేవకుని మాట వినలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళవలసి వచ్చింది. ఒక గడ్డి మేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇప్పటికీ నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన మాట వినాలి. మూడవది, దీనులుగా ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి. నాలుగవది, మనం అందరం చేయవలసిన మరొక పని ఏంటి అంటే ఎదుటి వాని క్షేమాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి క్షేమాన్ని కోరుకోవాలి? వారి శత్రువులైనా, వారు మిత్రులైనా, వారు మనతో మాట్లాడేవారైనా, వారు మనతో మాట్లాడిన వారైనా, కొన్నిసార్లు వారు మనకు దూరంగా ఉన్నప్పుడు, ఒకవేళ వారు మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, ఒకవేళ వారు మనకు కష్టపెట్టినప్పుడు, కొన్నిసార్లు వారు నాశనం అయిపోతే బాగుండు అని అనుకుంటాం. ఎదుటివారు శత్రువులైనా సరే మనం ఏం చేయాలంటే వారి క్షేమాన్నే కోరుకోవాలి. కీర్తన భాగం 122వ కీర్తన 6వ వాక్యం నుంచి చదివితే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. చాలా, ఈ మాటలో ఏమంటున్నాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. వారి ప్రాకారాల్లో నెమ్మది కలుగుతుంది, వారి నగరులో క్షేమం ఉంటుంది. మనం ఎప్పుడైతే ఎదుటి వారి క్షేమము కోరుకుని ప్రార్థిస్తామో అది మనకు క్షేమంగా మారుతుంది. ఇప్పుడు యెరూషలేము గురించి, మనం ఇండియాలో ఉన్న మనం యెరూషలేము గురించి ప్రార్థన చేస్తే వారి కొరకు ప్రార్థన చేయటం వలన మనకు క్షేమం వస్తుంది అంటే. హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతారు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం స్పష్టంగా రాస్తాడు. ఇక్కడైతే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 7వ వాక్యం, నేను మిమ్మును చెదరగొట్టిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాకు ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దాని క్షేమం ఎవరికి కారణమైందంట? దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవుని సన్నిధిలో ఎదుటివాని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రార్థన చేయాలి? ఎదుటివాని క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఎదుటివాని యొక్క క్షేమం కోసం ప్రార్థన చేస్తామో ఆ క్షేమం, మనం చేసిన ఆ క్షేమము, మనం చేసిన ఆ ప్రార్థన
ప్రతిఫలంగా దేవుడు మనకు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన ఇరుగు పొరుగు వారు, మన శత్రువులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మనకు తెలుసు, యోబు కూడా మనం ఇంత చదువుకున్న మాటలే. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు తన క్షేమస్థితిని అతనికి మరలా దయచేసాను. స్నేహితుల నిమిత్తం ప్రార్థించాడంట. ఈరోజు మన కుటుంబాలతో పాటు మన స్నేహితుల కొరకు, మన కుటుంబాలతో పాటు మన ఇరుగు పొరుగు వారి కొరకు, మన కుటుంబాలతో పాటు మన ప్రాంతం కొరకు, మన కుటుంబాలతో పాటు మన రాష్ట్రం, మన దేశం, మన దేశంలో ఉన్న ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రము కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తే అదే క్షేమమునకు కారణమవుతుంది అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, నీవు క్షేమముగా ఉండాలంటే నీవేం చేయాలి? ఎదుటివాని క్షేమాన్ని కోరుకోవాలి. ఎదుటివాని క్షేమాన్ని కోరుకుని నువ్వు ప్రార్థన చేస్తే తప్పక దేవుడు క్షేమాన్ని నీ జీవితంలో నింపునుగాక. ఎప్పుడైతే మనం ఎదుటివాని క్షేమాన్ని కోరుకుని ప్రార్థిస్తామో, చాలామంది సమస్యల్లో ఉన్నారు, చాలామంది బంధకాల్లో ఉన్నారు. నీవు క్షేమంగా ఉంటే నీ క్షేమం వారు తెలుసుకోవాలి. వారు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు వారి జీవితాల్లో కూడా దేవుడు క్షేమాన్ని నింపునుగాక. మహోన్నతమైన ఉపకారాలు దేవుడు చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూడాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి, దీనులముగా ఉండాలి, అలాగే భయభక్తులు కలిగి ఉండాలి. అలా భయభక్తులు కలిగి దీనులముగా ఉంటే, ఆయన మాట వింటే, ఇప్పుడు చెప్పండి, మన శుక్రవారం చెప్పిన ఆచరించి అనుసరించి ప్రవర్తిస్తే, ఈ మూడు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. ఏ మూడు? మనం చెప్పిన మూడు ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు యాడ్ చేయడం అంటే భయభక్తులు కలిగి ఉండి, దేవుని మాట వింటూ, దీనులముగా ఉండు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ, ఆచరించి అనుసరిస్తూ మనం ప్రవర్తించగలిగితే, ఇలా ఉండగలిగితే దేవుడు క్షేమాన్ని నీ కుటుంబంలో నింపునుగాక. అటువంటి క్షేమాన్ని దేవుడిచ్చి ఈ సంవత్సరం అంతా, ఈ 2021వ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి తన క్షేమాన్ని నింపి మన కుటుంబాలు, అలాగే మన పొరుగు వారి కుటుంబాలు క్షేమముతో నింపి బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. దేవా, ఈ ఉదయకాల సమయం నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా. అవును, భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన మాట వినాలని, దీనులుగా ఉన్నప్పుడు, అలాగే ఎదుటివాని క్షేమాన్ని కోరుకున్నప్పుడు దేవా గొప్ప కార్యాలు చేసే దేవునిగా మీరున్నారు అని మాకు తెలియచేస్తున్నందుకై స్తోత్రం. దేవా, ఆనాడు యోబు కుటుంబంలో ఎలా క్షేమాన్ని నింపారో దేవా, అలా మా జీవితాల్లో కూడా క్షేమాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నా. దేవా, అలాగే దేవా గర్వించినటువంటి నెబుకద్నెజరు అయితే గడ్డి మేసాడు ప్రభువా. దేవా, తన అంతకు ముందు దాకా ఆ పట్టణంలో క్షేమం ఉంది, కానీ ఎప్పుడైతే నేను అని గర్వించాడో అతన్ని దేవా గడ్డి మేయించినటువంటి దేవానికి స్తోత్రం. అలాగే ఈ సమయంలో ప్రత్యేకంగా భయభక్తులు కలిగి నీ మాట విని దేవ దీనంలోగా ఉన్న మీ బిడ్డల జీవితాల్లో దేవ గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు మమ్మల్ని సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.